ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక టెక్కీ పోస్ట్ వైరల్ అవుతుంది. అంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా జాబ్ రావటం లేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడమే పెద్ద మైనసా? అంటే ఈ రోజుల్లో అది ఒక మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సో కంపెనీస్ ఏంటి అంటే ఇంత శాలరీ ఇన్వెస్ట్ చేస్తామా అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం వర్క్లో అథారిటీ చూపిస్తారు. మేనేజర్స్కి కూడా అథారిటీ చూపిస్తారు. అంటే నీకేం తెలుసు, నాకు నీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక మేనేజర్ 10 years ఉన్న వాళ్ళు కూడా మేనేజర్ పోస్ట్కి వెళ్తారు. సో ఇప్పుడు ఈ 20 years అయినా జాయిన్ అయినప్పుడు మీరేంటి నాకు చెప్పేది, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు చెప్పినట్టే నేను చెప్పినట్టు నువ్వు అని అలా రివర్స్ కూడా అవుతారు. సో అందుకని కంపెనీస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. మాక్సిమం 5 to 10 మ్యాక్స్ టు మ్యాక్స్ 15 years వరకు ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత ఉన్న వాళ్ళని కొంచెం పక్కనే పెడతారు. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ అండ్ అథారిటీ వస్తుంది కదా, అట్లా కూడా ఇవ్వట్లేరు. అంటే లే ఆఫ్స్ అయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు దొరకడం అనేది కష్టం అయిపోతుంది అనేది కొన్ని వార్తలు వింటున్నాం మేడం. నిజమే అంటారు? అది కష్టం ఏమి ఉండదండి. మీకు మంచి స్కిల్ ఉంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అంటే మీరు మన వాళ్ళు లే ఆఫ్ అవ్వగానే కొంచెం మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని అంటే జాబ్ ట్రైల్ చేయకుండా ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే జాబ్ మీకు లే ఆఫ్ తెలియగానే వాళ్ళ రెజ్యూమ్స్ అప్డేట్ చేసుకొని ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అన్నిటికీ అప్లై చేసి ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. దాంట్లో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. కొంతమంది మాత్రమే అంటే ఆ కంపెనీకి తగ్గట్టు స్కిల్స్ లేనప్పుడు మాత్రమే రిజెక్ట్ అవుతుంది. కాకపోతే స్కిల్స్ లేనప్పుడు కంపెనీ కూడా మిమ్మల్ని తీసుకోదు కదా. సో అట్లా కొంచెం డిలే అవుతుంది. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఇప్పుడు AI స్కిల్స్ వచ్చినాయి కాబట్టి దాంతో అప్గ్రేడ్ చేసుకుంటే జాబ్ ఈజీగా వచ్చేస్తుందండి. మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఒక కంపెనీకి మరి ఖచ్చితంగా అడుగుతారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కావాలని అడుగుతారు కదా. మరి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడమే మైనస్ అని ఎలా అంటున్నారు? అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఓన్లీ 5 to 6 years వాళ్ళకి కావాలి ఎక్స్పీరియన్స్. వాళ్ళు 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ అయినా 5 to 6 years పైన సేమ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఏజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూస్తారు మళ్ళీ కంపెనీస్. మాకు 30 లోపలే కావాలి, 30 years లోపలే, 35 years లోపలే కావాలి అని ఒక ఫ్యాక్టర్ పెట్టుకుంటారు. సో అప్పుడు వీళ్ళని కన్సిడర్ చేయరు కదా. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ తగ్గించుకుంటున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ రావట్లేదు అనడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటే? మెయిన్ రీజన్స్ ఒకటి శాలరీ ఎక్కువ డిమాండ్ చేస్తారు. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 50 30% హైక్ జనరల్ ఏ కంపెనీస్. కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది మాకు 50% హైక్ కావాలి, 60% హైక్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదొకటి. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్. అంటే వాళ్ళకి ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 40-45 ఉంటుంది. మన కంపెనీ కావాల్సింది 35 years వరకు. ఎందుకంటే 40-45 వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేరు అన్న ఒక కాన్సెప్ట్లో మన కంపెనీస్ ఉంటాయి. సో అట్లనే కూడా ఏజ్ ఫ్యాక్టర్ చూసి కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరగట్లేదు. ఇంకోటి వీళ్ళు అథారిటీ చూపిస్తారు. అంటే మీకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అన్న ఒక ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అందరు కాదు, కొంతమంది అట్లా అథారిటీ చూపిస్తారు. నేను నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చిన, నువ్వు 5-6 ఎక్స్పీరియన్స్ ఉండి నా ముందు చెప్తే ఎట్లా, అదొకటి కొంచెం డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. సో అందుకనే మన కంపెనీస్ ఓన్లీ ఇలాంటి ఫ్యాక్టర్స్ పెట్టి వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. అంటే మామూలుగా IT సెక్టర్లో వర్క్ చేసిన వాళ్ళు వేరే జాబ్స్కి అంత సూట్ అవ్వరు, త్వరగా చేయలేరు అని ఒక టాక్ నడుస్తుంది. మీరేం చెప్తారు దానికి? అంటే అట్లా ఏం ఉండదు. ఎక్కడైనా సెట్ అయ్యే వాళ్ళు ఏ జాబ్ అయినా చేస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లేదు నేను ఒకటే దారిలో వెళ్తా అంటే వాళ్ళు ఇంకా ఆ దారిలోనే ఉంటారు. ఏ దారిలో వెళ్ళినా చేయలేరు. ఇప్పుడు IT అంటే మనకు కొంచెం బాగా స్ట్రెస్ ఉన్న జాబ్. సో అక్కడ అంత స్ట్రెస్ ఉన్న జాబ్ చేసిన వేరే జాబ్ ఎందుకు చేయలేరు? ఓన్లీ ఎవరైతే ఆ మైండ్ సెట్ ఉంటారో వాళ్ళే చేయాలి. లేకపోతే మనం ఎంతోమంది మనం జాబే ఎందుకు, ఇప్పుడు మనం IT జాబర్స్ ఈవినింగ్ వేరే స్టాల్స్ పెట్టుకుంటున్నారు, కొత్త బిజినెస్ రన్ చేస్తున్నారు. అట్లా అనుకున్న వాళ్ళు ఇవి చేయలేరు కదా. ఓన్లీ జాబే చేస్తాం అనుకోవచ్చు కదా. సో జస్ట్ ఒక మిత్ మాత్రమే. జాబ్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఓన్గా క్లయింట్స్ తెచ్చుకొని మళ్ళీ సపరేట్ కంపెనీ స్టార్ట్ చేసి అట్లా కూడా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఎఫెక్ట్ కూడా ఎక్కువే ఉంటుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్. అంటే మనం చాలా మంది చూస్తున్నాం కూడా.
అంటే ఇప్పుడు 20 years 30 years 20 years 30 years ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావట్లేదు, చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ ఏజ్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉండి వేరే ఆప్షన్స్ ఏమైనా లే ఆఫ్ వస్తుంది అనగానే వేరే ఆప్షన్స్ లేకపోతే ముందు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం, ఇలాంటి అన్ని సెట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, కొన్ని చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. సడన్గా ఇప్పుడు మీరు జాబ్ వెళ్ళిపోయి మీకు ఒక 1 year జాబ్ లేకపోతే అంటే ఎంత కష్టపడతారు. ఎస్. సో అందుకని వీళ్ళు కొంచెం మోడిఫికేషన్స్ ఏమన్నా చేసుకొని లేకపోతే వీళ్ళకి తగ్గట్టు జాబ్స్ ఏమైనా ఉంటాయి. అంటే కొంతమంది కొన్ని కంపెనీస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతారు 20 30 అట్లా. అలాంటి కంపెనీస్ మీరు వెళ్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.